Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం చూద్దాం. 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఈ ప్రయోగం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రయోగం. దానికి వెళ్ళే ముందు మీ ఆదరణ చాలా బాగుంది. అలాగే ఇది మరింతగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. పోటీ పరీక్షలకి ఉపయోగపడే స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఉచితంగా మీకు అందిస్తున్న కాన్సెప్చువల్ లెవెల్లో. కాబట్టి మీరు అడిగిన అన్ని టాపిక్స్ని చెప్పడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అలాగే మనం ర్యాపిడ్ రివిజన్ అనేది చేయడం అనేది కొంచెం కష్టతరంతో కూడుకున్న పని. ఎందుకంటే వీటిని మొబైల్తో షూట్ చేసి ఎడిట్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి, ఇవన్నీ మనం డిస్కస్ చేసేవన్నీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. వాటిని మోర్ ఓవర్ మీకు ఎగ్జామ్స్ ఈ మంత్ ఎండింగ్ వరకు జరుగుతున్న నేపథ్యంలో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ఇంపార్టెంట్ టాపిక్స్ని అందిస్తూనే ఉంటాం. రైట్, దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఒక మంచి రాకెట్ ప్రయోగం, విదేశాలలో జరిగినటువంటి రాకెట్ ప్రయోగం. ఆ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఆ మిషన్ పేరేమిటి, ఆ మిషన్ ప్రత్యేకతలు ఏమిటి, ఆ మిషన్ని ఎవరు లాంచ్ చేశారు, ప్రపంచ రికార్డు ఏమొచ్చింది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఆ మిషన్ పేరు ఏమిటంటే న్యూ. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. న్యూ షెపర్డ్. న్యూ షెపర్డ్ 31 మిషన్. మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రశ్న సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అడిగే అవకాశం ఉంది. చాలామంది మనకి కామెంట్ చేస్తున్నది ఏమిటంటే, ఇప్పుడు డిఎస్సి జరుగుతుంది కదా సార్, ఆ జరిగిన క్వశ్చన్ని బట్టి మీరు వీడియో చేయండి అంటే, ఒక పాయింట్ని అయితే మైండ్లో పెట్టుకోండి. అడిగిన ప్రశ్న మళ్ళీ అడగడం అసాధ్యం. అది డిఎస్సికైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా 99.99% ఛాన్సెస్ లేవు. కాబట్టి వచ్చిన వాటిని పక్కన పెట్టి దాని రిలేటెడ్గా ఉన్న కొత్త అంశాలని, దానికి సంబంధించిన పాత అంశాలని చదవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఓకే, న్యూ షెపర్డ్ 31 మిషన్. ఈ న్యూ షెపర్డ్ 31 మిషన్ని ఎవరు ప్రయోగించారు అంటే, బ్లూ ఆరిజిన్ అనేటువంటి ఒక సంస్థ ఈ న్యూ షెపర్డ్ 31 అనే రాకెట్ ప్రయోగాన్ని చేసింది. ఈ బ్లూ ఆరిజిన్ అన్నటువంటి ఈ సంస్థ ఎవరికి చెందినది అంటే, అమెజాన్కు చెందినటువంటి అంతరిక్ష సంస్థ. ఈ అమెజాన్ అనేది మనకి తెలిసినదే ఈ కామర్స్ సైట్. ఈ అమెజాన్ సంస్థ ఏర్పాటు చేసినదే అంతరిక్ష కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసింది అమెజాన్ ద్వారా బ్లూ ఆరిజిన్ అనే సంస్థ. అలాగే ఈ సంస్థ, ఈ బ్లూ ఆరిజిన్ అనే ఈ ప్రైవేట్ సంస్థ, అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ స్పేస్ సంస్థ న్యూ షెపర్డ్ 31 మిషన్ని ఎప్పుడు ప్రయోగించింది అంటే, ఏప్రిల్ 14, 2025న ఈ న్యూ షెపర్డ్ 31 మిషన్ని లాంచ్ చేసింది. ఎక్కడ నుంచి లాంచ్ చేసిందంటే, అమెరికాలో ఉన్నటువంటి వెస్ట్ టెక్సాస్లో, అమెరికాలోని వెస్ట్ టెక్సాస్లో ఆ బ్లూ ఆరిజిన్కి ఉన్నటువంటి ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించడం జరిగింది. అయితే ఈ న్యూ షెపర్డ్ 31 మిషన్లో భాగంగా విభిన్న రంగాలకు చెందినటువంటి 6 మహిళలు అంతరిక్షంలోకి
వెళ్ళడం జరిగింది. వీరెవరికి సైన్స్తో సంబంధం లేదు. అలా విభిన్న రంగాలకు చెందిన 6 మహిళలను న్యూ షెపర్డ్ 31 మిషన్లో భాగంగా బ్లూ ఆరిజన్ అనే సంస్థ అంతరిక్షంలోకి పంపింది. అయితే అంతరిక్షంలోకి 6 మహిళల్ని పంపడం ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడం. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మిషన్ని ప్రయోగించడం జరిగింది. ఆ 6 మహిళలు ఒక్కసారి మనం చూద్దాం. ఒకటి క్యాటీ పెర్రీ. ఈ క్యాటీ పెర్రీ అన్నటువంటి ఈమె ప్రముఖ పాప్ సింగర్. అలాగే రెండవ వారు గేల్ కింగ్. ఈమె ప్రముఖ జర్నలిస్ట్. 3 అమండా ఇన్గుయన్. ఈమె పౌర హక్కుల న్యాయవాది. అలాగే ఇషా బోవే, 4వ మహిళ ఇషా బోవే. ఈమె నాసాలో శాస్త్రవేత్తగా గతంలో పనిచేశారు. అంటే సింపుల్గా నాసా యొక్క మాజీ శాస్త్రవేత్త. నాసా అంటే మనందరికీ తెలిసినదే, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థని నాసా అంటాం. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. 1958లో దీనిని ఏర్పాటు చేశారు. 1958 వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్స్, వాషింగ్టన్ డీసీ, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. నెక్స్ట్ 5వ మహిళ కెరియాన్ ఫ్లిన్. ఈ కెరియాన్ ఫ్లిన్ ఆమె ఫిల్మ్ ప్రొడ్యూసర్, చిత్ర నిర్మాత. అలాగే 6వ మహిళ లారెన్ సాంచెజ్. ఈ లారెన్ సాంచెజ్ కూడా ప్రముఖ జర్నలిస్టు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ బ్లూ ఆరిజిన్ అన్నటువంటి ఈ సంస్థ యొక్క ఫౌండర్ అయినటువంటి లేదా అమెజాన్ స్థాపకుడు లేదా బ్లూ ఆరిజిన్ స్థాపకుడు అయినటువంటి జెఫ్ బెజోస్ గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్. అయితే 1963లో రష్యాకు చెందినటువంటి వలెంటీనా తెరిష్కోవా అనేటువంటి ఒక మహిళ అంతరిక్షంలోకి వెళ్ళిన తరువాత సింగిల్గా ప్రయాణించి వెళ్ళారామె. తరువాత తొలిసారిగా ఒక పూర్తి మహిళా అంతరిక్ష యాత్ర ఇదే. మరి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ ఎవరు అంటే వలెంటీనా తెరిష్కోవా. ఈ వలెంటీనా తెరిష్కోవా రష్యా లేదా అప్పటి యుఎస్ఎస్ఆర్కి చెందినటువంటి వారు. ఈ వలెంటీనా తెరిష్కోవా ఎప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళారంటే జూన్ 16, 1963లో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆమె వోస్తోక్ 6 అనే రాకెట్ ద్వారా, స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళడం జరిగింది. వోస్తోక్ 6. అలా సింగిల్గా ఒక మహిళ అంతరిక్షంలోకి సింగిల్గా వెళ్ళి వచ్చిన తరువాత అలాంటి కంప్లీట్ ఉమెన్ మిషన్, పూర్తిగా మహిళల చేత ఒక అంతరిక్ష మిషన్ని చేపట్టడం ఇదే తొలిసారి. ఈ 6 మహిళలు కూడా భూమికి అంతరిక్షానికి మధ్య ఒక సరిహద్దు రేఖ ఉంటుంది. ఆ సరిహద్దు రేఖని కర్మన్ లైన్ అని పిలుస్తారు. ఆ కర్మన్ లైన్ దాటి వెళ్ళి భూమి ఆకర్షణ శక్తి లేని ఫీల్ అనుభవించి తిరిగి 10 నిమిషాల పాటు మాత్రమే ఈ మిషన్ జరిగింది. 10 నిమిషాల్లో కర్మాన్ లైన్ దాటి వెళ్ళి మళ్ళీ భూమికి సురక్షితంగా వారు చేరుకున్నారు. ఈ రాకెట్ లోపట మొత్తం ఆటోమేటిక్ స్పేస్ క్రాఫ్ట్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఆపరేట్ చేయడానికి ఎలాంటి శాస్త్రవేత్తలు అవసరం లే. అదే లాంచ్ అవుతుంది, అదే తిరిగి భూమికి వచ్చేలాగా దీనిని డిజైన్ చేశారు. మరి ఈ ప్రయోగంలో మాట్లాడుకున్న కర్మన్ లైన్ లేదా కర్మన్ రేఖ అంటే ఏమిటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. కర్మన్ రేఖ లేదా కర్మన్ లైన్ ఏమిటి? కర్మన్ లైన్ అంటే ఇది ఒక ఊహాత్మక సరిహద్దు. ఇది భూమిపై ఉన్న సముద్ర మట్టానికి
ఫస్ట్ రాస్తున్నాను చూడండి. ఇది ఒక ఊహాత్మక సరిహద్దు. ఈ సరిహద్దు దేని మధ్య ఉంది? భూమికి అంతరిక్షానికి మధ్య ఉన్న సరిహద్దు. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు దీనిని నిర్వచించారు. ఇది భూ వాతావరణానికి ముగింపు, అంతరిక్షానికి ఆరంభం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం భూమి మీద ఉన్నాం, ఇది అంతరిక్షం అనుకుందాం. ఈ మధ్యలో కర్మాన్ లైన్ అనే ఒక ఊహాత్మక రేఖ ఉంటుంది. ఇది భూ వాతావరణానికి లాస్ట్, అంతరిక్షానికి ప్రారంభంగా దీనిని గుర్తించారు. భూ వాతావరణము, బాహ్య అంతరిక్షము మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి దీనిని ఒక ఊహాత్మక సరిహద్దుగా ఎవరు అధికారికంగా గుర్తింపునిచ్చారంటే FAI. FAI అంటే ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్. ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఈ సంస్థ దీనికి గుర్తింపు, ఇంటర్నేషనలీ అని కూడా అనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంటర్నేషనలీ FAI అనే సంస్థ ఈ కర్మన్ రేఖను నిర్ణయించింది. ఈ FAIను 1905లో ఏర్పాటు చేశారు. 1905 అక్టోబర్ 14వ తేదీన ఈ FAI ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయము లుసానే, స్విట్జర్లాండ్ అనే దేశంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సరిహద్దు దాటిన వారిని, ఎవరైతే ఈ కర్మన్ రేఖ దాటి పైకి వెళ్తారో వారిని అంతరిక్ష యాత్రికులు అని పిలుస్తారు. అంతరిక్ష యాత్రికులు. అయితే ఇప్పుడు మనం ఈ యాత్రకి కారణమైనటువంటి బ్లూ ఆరిజిన్ అనే సంస్థ ఉంది కదా, ఆ బ్లూ ఆరిజిన్ అనే సంస్థ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది అమెరికాకు చెందిన ఒక అంతరిక్ష సంస్థ. USA యొక్క అంతరిక్ష సంస్థ. వెరీ ఇంపార్టెంట్. ప్రైవేట్ సంస్థ ఇది. ఈ ప్రైవేటు సంస్థని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే సెప్టెంబర్ 8, 2000 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే జెఫ్ బెజోస్ అనేటువంటి ఒక వ్యక్తి ఏర్పాటు చేశారు. ఈ జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసినటువంటి కంపెనీయే అమెజాన్ అనేటువంటి ఒక కామర్స్ సంస్థని ఏర్పాటు చేశాడు. ఈ జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన ఈ అమెజాన్ కావచ్చు, లేకపోతే బ్లూ ఆరిజిన్ కావచ్చు, ఈ రెండింట్ల యొక్క ప్రధాన కార్యాలయాలు కూడా అమెరికాలోని వాషింగ్టన్ DCలోనే ఉన్నాయి. మరి అమెజాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు అంటే 1994లో అమెజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూలై 5, 1994. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఆస్పిరెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.